टप्पा राजमाता समर शंख फूंक दो। హలో ఆర్సీబీ ఫ్యాన్స్, సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ చూసిరా? చూసే ఉంటారులే. మీ మ్యాచ్ అయినా వదిలేస్తారేమో, మమ్మల్ని మాత్రం బాగా పట్టించుకుంటారు. ఆ మ్యాచ్ లో నేనైతే 4 వికెట్లు తీసిన. ఈ మ్యాచ్ కూడా సేమ్ వెన్యూ మా చెన్నైలోనే ఆడుతా ఉన్నారు. ఈ మ్యాచ్ లో కూడా పక్కా 4-5 వికెట్లు తీస్తా. ఈ నూర్ అహ్మద్ పవర్ చూపిస్తా. నూర్ అంటారా బాబు? అరే కృణాలు, బయట ఎవరో టమాటకాయలు కేజీ నూరు అమ్ముతా ఉంటారు. వాళ్ళైతే మనములు చూసి అమ్ముతా ఉంటారు. నువ్వైతే వాళ్ళు పంపించవయ్యా, మనతో చేంజ్ కూడా లేదు. టమాటకాయలు మనమేం చేసుకుంటాం. చూస్తా ఉండు విరాట్ బ్రో. బయట అయితే ఎవరు లేదే. ఎవరు కాదు, ఉండేది నేనే. నాన్ని నూర్ అహ్మద్ అంటారు. మీదేదో కేజీ నూరు కాదు. మై నేమ్ ఇస్ నూరు. అరే నూర్ అహ్మద్, నువ్వా? నూరు అంటే ఏ అమ్మేటోడో వచ్చినాను అనుకోండి. నువ్వని తెలియదులే. నూరేందయ్యా నూరు? ఇదెక్కడ దిక్కుమాలిన పేరు? నేనైతే ఎప్పుడు వింట్లా. ఇంకా నయం, ఏ 200-300 పేరు పెట్టుకోలే. అరే విరాట్ బ్రో, నువ్వైతే నా పేరుని నన్నైతే చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఫస్ట్ మ్యాచ్ చూడలేదా? 4 వికెట్లు ఎట్లా లేపినావు. ఈ మ్యాచ్ లో కూడా తీస్తా. నా పవర్ చూపిస్తా. నూర్ అహ్మద్ ఏంటో చూపిస్తా. అయినా నువ్వు నేనెవరో తెలియదన్నావు కదా. ఈ మ్యాచ్ లో వేసే బౌలింగ్ ఎప్పటికీ గుర్తు పెట్టుకునేట్లా చేస్తా. అయినా కూడా నేను కృణాల్ పాండ్యాలగా ఈసరి మింగలే. కరెక్ట్ గానే స్పిన్ వేసి వికెట్లు తీస్తా. అరే ఓ కృణాలు, నూరు చూసివా నిన్ను ఎంత పెద్ద మాట అన్నాడు. నువ్వైతే కరెక్ట్ బౌలింగ్ వేయవంట, ఈసరి మింగుతావంట. దారిని పోతావంటే ఇట్లాంటి వాళ్ళు తగులుతారు, ఎన్నెన్నో మాట్లాడతారు. మనమైతే పట్టించుకోవద్దు. విరాట్ బాయ్, మనమైతే ముందుకు పోవతోనే ఉండాలి. అయినా ఆల్రౌండర్ అంటే కృణాల్ పాండ్యా లెక్క ఉండాలి. బ్యాటింగ్ చేయాలి, బౌలింగ్ వేయాలి, స్పిన్ చేయాలి, ఫాస్ట్ బౌలింగ్ కూడా వేయాలి. అవసరమైతే కీపింగ్ చేయాలి, అంపైరింగ్ కూడా చేయాలి. ఇన్ని లక్షణాలు ఉండేవాడిని పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అంటారు. అది కృణాల్ పాండ్యానే. అరే కృణాలు, ఆల్రౌండర్ గురించి నీకేం తెలుసు? ఆల్రౌండర్ ఎందుకంటారో తెలుసా? ఆల్రౌండర్ కాబట్టి, అది జడ్డు కాబట్టి. నేనైతే నీలాగా ఫాల్తూ బౌలింగ్ వేసి మ్యాచ్ గెలిపించలా. జెన్యున్ గా బౌలింగ్ వేస్తా, వికెట్ తీస్తా. జడ్డు అంటారా బాబు? అంత సీన్ లేదు. ఈ ఉప్పు ఉన్నంత వరకు మ్యాచ్ ఆర్సీబీదే. ఈ సాల్ట్ నోట్లో పెడితే కరుగుతుంది, కింద పెడితే మండుతుంది. మీ బౌలర్లకైతే కింద పెట్టేకి నేను సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతున్నాను. వచ్చినాడే సైంటిస్టు. అదే బౌలర్స్ తలుచుకుంటే పక్కన బీచ్ ఉంది. బీచ్ లో ఉండే సాల్ట్ మొత్తం నీ కింద పెడతారు. అయినా మేము రూల్ నెంబర్ 1 అయితే పాటిస్తున్నాం. మీతో ఆర్గ్యూ చేసాక మాకైతే ఓపిక లేదు. మ్యాచ్ ఆడుతా ఉండేది ఎక్కడ? మా స్టేడియంలో. మేమే గెలుస్తాం, ఈజీగా గెలుస్తాం. గెలుస్తారు. లాస్ట్ ఇయర్ జరిగింది అప్పుడే మర్చిపోయినారు. దాన్ని గుర్తు చేయాలంటే మళ్ళీ ఈ మ్యాచ్ లో ఆడాల్సిందే కదా. ఆడి చూపిస్తాం. తెలిసిపోతారు. లాస్ట్ ఇయర్ మేము ఓడిపోయాం. దానికి రివెంజ్ అయితే ఒకటి ఉండాలి కదా. అది ఈ మ్యాచ్ లోనే పక్కా రివెంజ్ తీర్చుకుంటాం. లాస్ట్ మ్యాచ్ చూసారు కదా, నా దగ్గర బ్యాటింగ్ కూడా రానివ్వరు మా పిల్లగాళ్ళు. అట్లుంటారు. ఒక్కొక్కరు అయితే మంచి ఊపులా ఉన్నారు. ఈ మ్యాచ్ లో అదే చేస్తారు. రిపీట్. ఆగండి. గుర్తిగా పోతే ఏమొస్తుంది? ఒక స్లోగన్ చెప్తా వినండి. ఆర్సీబీ దగ్గర ఉంది లాలీపాపు. మా చెన్నై కొట్టబోతుంది 6వ కప్పు. ఆగండి, వాడేనా చెప్పేదే? నేను కూడా చెప్తా వినండి. ఇంట్లో ఉంటుంది క్యాను. చెన్నై అయింది 2 ఏళ్ళు బ్యాను. ఏంటి లేడీస్, ప్రాక్టీస్ అయిపోయిందా? వెళ్తున్నారు? రేపు ఆటలో తెలుస్తుందిరా ఎవరు లేడీసో. లాస్ట్ ఇయర్ కాదువా, గీ ఇయర్ గెలు. గది బీమా టైగర్ అన్న పైన. టైగరా? ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో, 4 కొడతారో 6 కొడతారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.